హాయ్ అండి అందరికీ. ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలండి అందరికీ. నేనైతే పేలాల పిండి ఈసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఎలా చేయాలో ఒకసారి అయితే చూసేద్దాము. నేనైతే కొద్దిగా నెయ్యి తీసుకున్నానండి కళాయిలోకి. పేలాల పిండి తయారు చేయడం బహుశా అందరికీ వచ్చుండొచ్చు. కాకపోతే నేనైతే ఎలా చేశానో మీకైతే ఒకసారి చూయించేస్తాను. తెలియని వాళ్ళు ఒకసారి చూసి నేర్చుకోండి, ఓకేనా? అందులో కొన్ని పేలాలైతే వేసుకుని అవి కొంచెం హీట్ ఎక్కేదాకా కలియబెట్టాలండి. ఎందుకంటే అన్ని పేలాలు చక్కగా వేగిపోవాలి కదా! అది హీట్ ఎక్కినాక కొంచెం మూత పెట్టేసాం అనుకోండి, ఒక్క నిమిషం అలా ఉంచితే పేలాలన్నీ చక్కగా పువ్వులల్లే అయిపోతాయి. చూసారు కదా ఎంత చక్కగా అయిపోయినాయో! దానికి చిన్న బెల్లం ముక్క తురుముకొని తీసుకోవాలండి. పేలాలన్నీ మిక్సీలో వేసేసి ముందుగా పేలాలైతే మిక్సీ పెట్టేసేసుకోవాలి. మిక్సీ పెట్టినాక అది బరకగా పడుతుంది. అందులో కొంచెం బెల్లం తురిమేసుకున్నది వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పెడితే పేలాల పిండి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి, మన పేలాల పిండి బయట పేలాల పిండికి టేస్ట్ ఏమాత్రం తగ్గదండి. చాలా అయితే బాగుంటుంది. యాలకుల పొడి ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం యాలకుల పొడి వేసుకోండి. మా పిల్లలైతే తినరు, అందుకనే నేనైతే వేయలేదు. మా పిల్లలకైతే పేలాల పిండి అంటే బాగా ఇష్టం అండి. బాగా తింటారు. ప్యాకెట్లో అయితే కొద్దిగానే వస్తుంది కదా! అందుకని కూడా కొంత ఈసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా. కొంచెం ఎక్కువ అవుతుంది కదా! పిల్లలకి కావాల్సినంత తినొచ్చు. ఓకేనా అండి? ఈ పేలాల పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక చిన్న బెల్లం ముక్క కాంబినేషన్ పెట్టుకున్నామంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నావి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.